నల్గొండలోని పానగల్లులో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. రక్షాబంధన్ పురస్కరించుకొని జగిని టెక్స్టైల్ యాజమాని శ్రీ జగిని వెంకన్న సహకారంతో బాలుల సంక్షేమ కేంద్ర చారుమతి చైల్డ్ కేర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ ఏఎస్పీ మాట్లాడారు. నల్గొండలోని పానగల్లులో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. రక్షాబంధన్ పురస్కరించుకొని జగిని టెక్స్టైల్స్ యజమాని శ్రీ జగిని వెంకన్న సహకారంతో బాలల సంక్షేమ కేంద్రం చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ ఏఎస్పీ మాట్లాడుతూ చిన్నారులకు చక్కని భవిష్యత్తును అందిస్తున్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ సేవలను అభినందించారు. భవిష్యత్తులో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, డ్రగ్స్, గంజాయి లేని సమాజం ఏర్పాటవ్వాలని ఏఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపకులు శ్యామల, నాగసేనారెడ్డి, మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. కష్టపడి మీ యొక్క లైఫ్లో మీరు రాణించాలని కొద్దిగా ఒక్క నిమిషం ఇంకా రామన్ సరే ఇక్కడ లైట్ అట్లా చేయాలి. ఆకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ పక్షాన ఈరోజు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మా చిన్నారులందరి సమక్షంలో నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు, జగిని వెంకన్న గారి సహాయ సహకారాలతో రక్షాబంధన్ ఉత్సవాలు జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగిని టెక్స్టైల్స్ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది అనాథ బాలికల వివాహాలకు కానివ్వండి, చదువులకు కానివ్వండి అండదండగా ఉంటుంది. మేము నిర్మించుకున్న ఈ కొత్త భవనానికి కూడా కింద ఫ్లోర్స్, స్లాబ్స్, ఫ్యాన్స్ లేదా అనేక రకాల అవసరాలకి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్లగొండ పౌరులంతా కూడా సహాయ సహకారం. ఈరోజు నల్గొండ జిల్లా పానగల్లో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ రాఖీ సందర్భంగా ఈరోజు అడ్వకేటు నాగసేనారెడ్డి సాబు, జగన్ వెంకన్న గారు, మిగతా వాళ్ళందరి తరఫున ఈరోజు పిల్లలకి మంచి భోజన కార్యక్రమం, రాఖీ పండుగ భోజన కార్యక్రమం చాలా సంతోషం. సమాజంలో ఇటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు ఈరోజు సమాజానికి మేము సైతం రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మేము చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నాగసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ చైల్డ్ కేర్ సెంటర్ సందర్శించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు విచ్చేశారు, కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈరోజు మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ 35 మంది చిన్నారుల మధ్యలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవటం, వాళ్ళకు కోడిగుడ్లతో భోజనం ఏర్పాటు చేయటం, వారికి ఏదైనా అవసరం వస్తే మేము సహాయ సహకారం అందిస్తూ మా జగిని టెక్స్టైల్స్ తరఫు నుంచి ఆ పిల్లలకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలని ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరియు